అనిల్ అంబానీ గారి కొడుకు ప్రీ వెడ్డింగ్కి మనీ లేవేమో, లేదా వాళ్ళ బిజినెస్ లాస్ వచ్చిందేమో జియో రీఛార్జ్ ప్లాన్స్ అనేవి పెంచేశారు. కానీ దీని గురించి ఎవరు కూడా ప్రశ్నించరు. ఎంత రీఛార్జ్ ప్లాన్స్ పెంచినా సరే, ఎంత కష్టంలో ఉన్నా సరే అప్పు చేసైనా రీఛార్జ్ చేసుకుంటారు. ఉన్న వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటారు, లేని వాళ్ళు అమ్మ నాన్నలకి ఇబ్బంది పెట్టైనా టైంకి రీఛార్జ్ అయిపోతే రీఛార్జ్ చేసుకుంటారు. వాళ్ళ ప్రీ వెడ్డింగ్కి పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తున్నారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒక రైతు తన 6 నెలలు పండించిన పంట నష్టం వస్తే దాని గురించి ఒక్కరు కూడా ప్రశ్నించరు. తాను పెట్టిన పెట్టుబడి కూడా రాక, గిట్టుబాటు ధర లేక తాను పండించిన పంటకి ఒక బస్తాకి 10 రూపాయలు పెంచమంటే ఎవరు కూడా దీని గురించి మాట్లాడరు. అసలు రైతు గురించి ఆలోచనే చేయరు. తను పండించిన పంట నష్టం వచ్చి ఎంతో మంది పేద రైతులు ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళ కుటుంబాలు నడి రోడ్డును పడుతున్నాయి. ఈ 5 ఏళ్లు కూడా మన నోటి వరకు వెళ్తున్నాయంటే దానికి కారణం రైతు. మనం కంటి నిండా నిద్రపోతున్నామంటే దానికి కారణం సైనికులు. ఈ 2 విషయాలు ఏ రోజునైతే మనం తెలుసుకుంటామో ఆ రోజున మన దేశం బాగుపడుతుంది. రైతు రాజు రాజు అంటారు, కిరీటం లేని రాజు. రైతు అంటే జాలి చూపిస్తారు గాని రైతు కష్టానికి విలువ లేదు. అటువంటి సొసైటీలో ఉన్నామా అని అనిపిస్తుంది. ఏ రోజైతే రైతు కనుమరుగవుతారో ఆ రోజున తెలుస్తుంది రైతు యొక్క కష్టం అనేది.